క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం పి ఆలేరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ గుండ్రెడ్డి బాలజోజిరెడ్డి, శ్రీమతి సుశీలమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు. గుండ్రెడ్డి అంతోనిరెడ్డి, రాధమ్మ, గుండ్రెడ్డి లూర్దురెడ్డి, ప్రవీణ, మిర్యాల ప్రతాపరెడ్డి, సునీత కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు పి వెరోనికమ్మ, వై జోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీ మారం రెడ్డి, థామస్ రెడ్డి, శ్రీమతి పుష్పారాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు జూన్ 4వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న పుష్పారాణిలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పెంటారెడ్డి సుదీప్ రెడ్డి, లావణ్య, పెంటారెడ్డి ఆన్యారెడ్డి, కొలసాని సుధీర్ రెడ్డి, దీపికారెడ్డి, నియారెడ్డి సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో స్కూలుకు మరింత గొప్పగా ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అంతోని స్నేహిత్ హిమవర్షిణీలను తన కృపలతో నింపాలని ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉజ్వల భవిష్యత్తు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నెడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లు వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు కోరుతూ పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం బి శెట్టి పూర్ణచంద్రరావు, హరీషాదేవి, మహన్య అనురాగ్, మహన్వి అలకనందలకు మరియు ఆయుర ఆరోగ్యములు దేవుడు ప్రసాదించాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి పూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, 54వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముక్కల రాజేంద్ర కుమార్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ దివిష, సులోచనాదేవి, జయన్న మాస్టర్, రీతు, రియా, మయూక్, ఆద్య, అవ్య, సెల్ఇన్, ఇజలిన్, సృజన, బాలు, జయధీర్, వివేక్, లావణ్య, అజయ్, జయపాల్, స్వర్ణలత, అమూల్య విశ్వనాథ్, అపర్ణ ఆకాష్, రవి రాజేశ్వరి, రోజా రమేష్, రాజు, నిర్మల, కిరణ్, ఆశ, నవీన్, మధులత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 38వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎస్కే రావు, రాజేశ్వరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ, పెంటారెడ్డి జోసెఫ్ రాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
స్వాగతం ఓ జనులారా శుభ స్వాగతం ఓ దైవ జనమా స్వాగతం ఓ జనులారా శుభ స్వాగతం ఓ దైవ జనమా రండి యేసుని కొనియాడి రండి యేసుని కొనియాడి రక్షణ పొందగై బలిలో రక్షణ పొందగై బలిలో స్వాగతం ఓ జనులారా సుమ స్వాగతం ఓ దైవ జనమా యావే దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం యావే దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం. గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫాదర్. మనం విన్నటువంటి పూజ ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత విన్నపాలను కూడా యేసు ప్రభుకి ఈ దివ్య బలి పూజ ద్వారా సమర్పించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతునికి మహిమా భూమిలో మనుషులకు శాంతి మహోన్నతునికి మహిమా భూమిలో మనుషులకు శాంతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా మహిమా స్తుతి మహిమా గ్లోరియా 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 మహిమా మహిమా మహిమా. సర్వశక్తి గల సర్వేశ్వర
సకలము పాలించు సర్వోన్నత సకల శక్తి గల సర్వేశ్వర సకలము పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమైనవారా ఏలినవారా గ్లోరియా 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 మహిమా 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 లోక పాపములు మోసడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మోసడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలిచి ఉత్థానమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమా 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 సర్వశక్తిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వశక్తిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పిత సుతరాత్మలో ఏకమై ఉన్నవారా ద్విత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, సర్వశక్తిమంతుడవు, దయామయుడవు, నీవు ఎన్నుకొనిన ప్రజలను దయతో చూడుము. మీ పవిత్రాత్మ మాలో వాసమై ఉండి మమ్ము తన మహిమతో నిండిన ఆలయములుగా నిర్మించుకొనున్నట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 27వ వచనం వరకు. ఆ దినములలో క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలుసుకొనవలెనని పౌలు మిలేతు నుండి ఎఫెస్సు నగరమునకు వర్తమానమును పంపెను. వారు అచటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలములో అడుగిడిన మొదటి రోజు నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితినో మీరు ఎరుగుదురు. యూదుల కుతంత్రము వలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చితిని. నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సాయపడుటకు నేను వెనుదీయలేదు. పాపముల నుండి దేవుని వైపునకు మరలవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును
విశ్వసింపవలెనని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించి తిని. మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడనైన నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమి జరగనున్నదో తెలియదు. చెరసాలయు కష్టములు నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునను నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని. కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించి ఉన్నాను. మీలో ఎవరును నన్ను మరల చూడరని ఇప్పుడు నాకు తెలియను. కాబట్టి ఈరోజే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను. మీలో ఎవరు నశించి నన్ను దానికి నేను దోషిని కాను. ఏలైనా దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో నేను వెనుకంజ వేయలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. నీవు వానను మిక్కిలిగా కురిపించి సొలసియున్న నీ వారసత్వపు భూమికి సత్తువను ఒసగితివి. నీ ప్రజలు ఆ నేల మీద నివాసము ఏర్పరచుకొనిరి. ఉదార బుద్ధితో నీవు పేదల అక్కరలను తీర్చితివి. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. దినదినము మన భారములను మోయు ప్రభువునకు స్తుతి కలుగునుగాక. మనలను రక్షించువాడు అతడే. మన దేవుడు రక్షణమును దయచేయువాడు. ప్రభువైన దేవుడు మనలను మృత్యువు నుండి తప్పించును. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. నీ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను స్వార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 11 వరకు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు
ఆయన నిత్య జీవం ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారం వసగితివి. ఏకైక సత్య దేవుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవనము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరుపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటను పాటించిరి. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియేనని వారు ఇప్పుడు గ్రహించిరి. నీవు నాకు వచ్చిన సందేశమును వారికి అందజేసితిని. వారు దాన్ని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితినని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించుతిరి. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలైనా వారు నీవారు. నా సర్వస్వము నీది అంతయు నాది. నేను వారి యందు మహిమ పరుపబడి తిని. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడనైన తండ్రి, మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. కేవలము ఒక్క విషయం మాత్రమే చెప్తాను. యోహాను సువార్త ఈ 17వ అధ్యాయము ఏదైతే మనం ప్రారంభ వచనాలు ఈరోజు మనం విన్నామో, ఈ అధ్యాయంలో యేసు ప్రభువే స్వయంగా ప్రార్థిస్తున్నట్లు మనకు ఇది యోహాను చెప్తున్నారు. మామూలుగా మనము ఎవరైనా ప్రార్థించే వాళ్ళు ఉంటే, ఫాదర్ గారండి మా కోసం ప్రార్థించేయండి అని, లేకపోతే ఏదో బ్రదర్ గారిని మా కోసం ప్రార్థించేయండి, సిస్టర్ గారిని మా కోసం ప్రార్థించేయండి అని చెప్పి మనము ఇతరుల యొక్క ప్రార్థన సహాయాన్ని మనం కోరుతుంటాం కదా. కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో యేసు ప్రభువే మన కోసము ప్రార్థన చేసినట్లు మనకు పునీత యోహాన్ చెప్తున్నారు. చూడండి, అంటే ప్రభువే మన గురించి తండ్రి దేవుణ్ణి ప్రాధేయపడుతూ మరియు మన అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వరం ఇవ్వాలి అని ప్రభువే ప్రార్థించి ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రభు ఏమని చెప్తున్నారు, ఎవరైతే ప్రభువా తండ్రి దేవా ఎవరినైతే నువ్వు నాకు ఇచ్చి ఉన్నావో నేను వారందరి కోసము మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను వారికి అందించి ఉన్నాను. మరి వారందరూ కూడా నిత్య జీవం పొందాలని నేను వారిని నేను వారికి ఈ సందేశాన్ని అందించాను అని ప్రభు చెప్తున్నారు. అంటే ఒకవైపు యేసు ప్రభు అతడు మహిమపరచబడాలని ఉద్దేశిస్తున్నారు. కానీ ఈ మహిమ అంటే ఏదో లోకము ఆలోచిస్తున్నటువంటి ఏదో అధికారం అలాంటిది కాదు. యోహాను సువార్తలో ఎప్పుడైతే అతడు మహిమపరచబడాలని అతడు ఉద్దేశిస్తున్నాడో అది తన మరణం. ఎందుకంటే యేసు ప్రభు తన మరణం ద్వారా అతడు నిజంగా మహిమపరచబడ్డాడు. ఎందుకంటే అతడు మరణించిన తర్వాత సమాధిలో అతడు ఉంచబడలేదు. సమాధిలో నుంచి దేవుడు తనని బయటికి అతడు పునరుత్థానమై వచ్చాడు. పునరుత్థానమైన తర్వాత అతడు మోక్షారోహణమయ్యాడు. మరియు సమస్త అధికారం అంతా కూడా తండ్రి దేవుడు యేసు ప్రభుకి అప్పగించున్నారు. కాబట్టి ఆ అధికారంతో అతడు ఇప్పుడు కూడా పాలిస్తున్నట్లు మనమందరం కూడా గ్రహిస్తున్నాం. అందుకాబట్టే యేసు ప్రభు యొక్క మరణము తనకు ఒక మహిమ అని మనకు యోహాను సువార్తలో చెప్పబడి ఉన్నది. అతడు ఆ విధంగా శిలువ మరణం పొందకపోతే అతడు దేవుని యొక్క కుమారుడుగా మరియు తన యొక్క కుడి ప్రక్కన అతడు ఆసనమై ఉండేవాడు కాదు. కాబట్టి శిలువ మరణం ద్వారానే తనకు ఆ మహిమ అందించబడ్డదని చెప్పి మనకు యోహాను సువార్త చెప్తున్నది.
కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులకు గురి అవుతున్నామో మనము నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే యేసు ప్రభు మన కోసమే అతడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఉన్నాడు. మరియు మనమందరం కూడా తన వలె మహిమపరచబడాలని ప్రభు ఉద్దేశించున్నారు. మరి చివరి మహిమ కేవలం ఈ లోకంలోనే కాదు, చివరి మహిమ ఏంటి? మనమందరం కూడా తన యొక్క సమక్షంలో పరలోక రాజ్యంలో మనందరికీ కూడా ప్రవేశం ఉండాలి, ప్రవేశం అవ్వాలి అని యేసు ప్రభు కోరి ఉన్నారు. కాబట్టి మనందరికీ కూడా చాలా గొప్ప విషయం. అంటే ఈ లోకంలో మనకు కావాల్సినటువంటి కష్టాలన్నీ కూడా తీసివేయబడాలని మనం ఉద్దేశిస్తున్నాము. కానీ యేసు ప్రభు ఏమని చెప్తున్నారు? ఈ కష్టాల ద్వారానే మనకు రక్షణ వస్తున్నది, మనకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉన్నది. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నారు. మన కష్ట సమయాల్లో ప్రభు మనలను విడిచిపెట్టలేదు. ప్రభు ఇంకా దగ్గరగా ఉన్నట్టు మనకు బైబిల్ గ్రంథంలో చాలా చోట్లలో మనం వింటున్నాం. కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా మనతో ఉన్నారు అన్నటువంటి ఆ ధైర్యం మనకున్నది. ఆ ధైర్యం వలన ఏ కష్టం వచ్చినా మనం వాటిని ఎదుర్కొని మనం వాటిని జయించగలము అన్నటువంటిది మనకు అపోస్తలులు కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు తెలియపరిచి ఉన్నారు. మరియు తిరుసభ యొక్క చరిత్రలో కూడా ఇదే మనం గ్రహించున్నాం. అందరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అంటే ప్రభుని విశ్వసిస్తున్న వాళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రభువే వారికి ఆధారం అని చెప్పి వాళ్ళు విశ్వసిస్తూ మరియు ఆ కష్టాలను ఎదుర్కొంటూ అందరూ కూడా విజయాన్ని పొందినట్లు మనకు తిరుసభ చరిత్రలో మనం ఎన్నోసార్లు మనం వింటున్నాం. కాబట్టి అదే అనుభవం మనకు కూడా ఉండాలి అని మనం ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రభుని వేడుకుందాం. మన కష్టాలు మనం ఎదుర్కొన్నప్పుడు ఆ కష్టాలకు మనం కృంగిపోకుండా, మనం నిరుత్సాహపడకుండా మనమందరం కూడా ప్రభు వైపు మన కళ్ళను ఎత్తి చూసి మరియు ప్రభువే మనకు ఆ విముక్తిని దయచేస్తూ మరి చివరిగా ఆ నిత్య జీవాన్ని కూడా ప్రభు మనకు దయచేయాలని మనం ఉద్దేశిస్తూ మనము ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం. స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం. అర్పణలో నార్పణలో, అంజలిలో నాంజలిలో. అర్పణలో నార్పణలో, అంజలిలో నాంజలిలో. నీవే నీతి, నీవే జ్యోతి, నీవే వేదం, నీవే కాంతి, నీవే శాంతి, నీవే మార్గం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగ్నట్లా ప్రార్థింపుము. ప్రభు మన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రవేశం కొరకును, మన పవిత్ర శ్రీసభ ప్రవేశం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ విశ్వాసులు అర్పించు ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపుము. భయభక్తులతో మేము నిర్వహించు ఈ దివ్య బలి మమ్ము మీ స్వర్గ మహిమలోనికి చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత
తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా ఇచ్చెను. మనలను తన దివ్య జీవనంలో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆరోహణ చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను, దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వీక్షేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభ జ్ఞాపకించుకునము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణతను చేయుము. నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన వీళ్ళందరినీ అతని ఉత్థానమందును పాల్గొనగాక. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకొనుము. వారిని నిత్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగా మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములు భాగం దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నీ పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. May the burden of Jesus Christ and life to us receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. ప్రవర్తించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమేననుచు స్వీకరించు. ప్రవర్తించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమేననుచు స్వీకరించు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. ద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. ద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. శాంతి సహనమును సగి అద్భుత ఈ విందు, ప్రభుని దీవెనందే ఏకైక మార్గం ఈ విందు. శాంతి సహనమును సగి అద్భుత ఈ విందు, ప్రభుని దీవెనందే ఏకైక మార్గం ఈ విందు. ప్రణతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమేననుచు స్వీకరించు. ప్రణతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమేననుచు స్వీకరించు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరమైనట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్టులా చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ
ఆదరుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడో పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమన చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లుగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకములో మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధలో ఉన్న మా సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభు నేర్పిన ప్రార్థనను ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా
మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మిమ్ము విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతియందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి అన్నిటిలో పాలు పంచుకొని విచ్చేయుదురుగాక. మంతుడవగు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను దీవించి నిరంతరము కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా. అద్భుతాలంతో నివారా. అద్భుతాలంతో నివారా. ఈరలేని వరములు కురిపించావు. ఈరలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ. లెక్కించలేని మేలులు చేసావయ. సదా చేతుమయ్యా ప్రణామము. సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్య ప్రణామము. సదా వినిపింతుమయ్య హృదయ సరాగం.